ఆసియా కప్ కోసం టీమిండియా సిద్ధమవుతుంది. ఆగస్టులో బంగ్లాదేశ్ తో జరగాల్సిన వైట్ బాల్ సిరీస్ రద్దు కావడంతో భారత జట్టుకు ఒక నెల పాటు విరామం లభించింది. ఈ గ్యాప్ తో ఆటగాళ్లలో కాస్త షార్ప్నెస్ కోల్పోయే అవకాశం ఉంది. దీన్ని నివారించడానికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ఆసియా కప్ కు ముందు యూఏఈలో ఒక ప్రత్యేకమైన శిబిరాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆటగాళ్ల ఫామ్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను బీసీసీఐ భారత్ లోని టీమిండియాకు ఒక క్యాంపును ఏర్పాటు చేయాలని సూచించింది. కానీ టీమిండియా మేనేజ్మెంట్ దీనికి బదులుగా దుబాయ్ లో క్యాంప్ ఏర్పాటు చేయాలని కోరింది. దీనికోసం భారత జట్టు టోర్నమెంట్ కు 3-4 రోజులు ముందుగానే దుబాయ్ కి బయలుదేరనుంది. ఇది ఆటగాళ్లకు అక్కడ వాతావరణానికి అలవాటు పడడానికి ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడుతుంది అని టీం మేనేజ్మెంట్ ఆలోచిస్తుందట. ఇందుకు బీసీసీఐ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లు ఇంగ్లాండ్ సిరీస్ లో ఆడలేదు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ హెర్నియా సర్జరీ తర్వాత తిరిగి వస్తున్నాడు. వీళ్ళకి మ్యాచ్ ప్రాక్టీస్ చాలా ముఖ్యం. ఇక భారత్ లాగే పాకిస్తాన్ కూడా ఆసియా కప్ కోసం సిద్ధమవుతుంది. అయితే వారి వ్యూహం భిన్నంగా ఉంది. బంగ్లాదేశ్ వెస్టిండీస్ తో వైట్ బాల్ సిరీస్ లో ఆడిన తర్వాత పాకిస్తాన్ జట్టు ఆగస్టు 22న ఐసీసీ అకాడమీలో ఒక శిబిరాన్ని ఏర్పాటు చేయనుంది. అంతేకాకుండా ఆసియా కప్ కు ముందు యూఏఈ, ఆఫ్ఘనిస్తాన్ లతో 3 దేశాల సిరీస్ ఆడనుంది. దీనివల్ల పాకిస్తాన్ కు ఆసియా కప్ కు ముందు 5 ప్రాక్టీస్ మ్యాచ్లు లభించనున్నాయి. ఇక భారత జట్టు కేవలం కొన్ని రోజుల ముందుగానే క్యాంపుకు ఏర్పాట్లు చేసుకోనుంది. మొత్తానికి ఈ 2 జట్ల వ్యూహాలతో ఏది ఆసియా కప్ లో చెలరేగిపోతుందో చూడాలి.